ఇప్పుడు 7 మార్క్స్ ప్రాబ్లము. ఇందులో x⁴ ప్లస్ x³ మైనస్ 16x² మైనస్ 4x ప్లస్ 48 is equal to 0. సమీకరణము యొక్క రెండు మూలాల లబ్ధము ఆరు అయితే సమీకరణాన్ని సాధించండి. ఇచ్చిన సమీకరణం x⁴ ప్లస్ x³ మైనస్ 16x² మైనస్ 4x ప్లస్ 48 ఈక్వల్ టు 0. మూలాలు ఆల్ఫా కామా బీటా కామా గామా డెల్టా అనుకొనిన సమీకరణం ప్రామాణిక రూపంలో ఉంది. మనం ఇప్పుడు మూలముల మొత్తము రెండేసి మూలాల లబ్ధాల మొత్తము ఇవి రాసుకుంటే మిగతా ప్రాబ్లం చేయడానికి వస్తుంది. మూలాల మొత్తం మైనస్ p1 ఇక్కడ p1 is equal to x³ గుణకము 1, p2 మైనస్ 16, p3 మైనస్ 4, p4 is equal to 48. అంటే ఇచ్చిన సమీకరణం x⁴ xn ప్లస్ p1 xn మైనస్ 1 ఆ విధంగా ఉంటే p1 p2 p3 p4 విలువలు అనమాట. సో ఇది యాక్చువల్గా మైనస్ p1 మీన్స్ మైనస్ 1. దిస్ ఈజ్ నంబర్ 1 ఈక్వేషన్. అండ్ రెండేసి మూలాల లబ్ధము ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ఆల్ఫా డెల్టా ప్లస్ బీటా గామా అండ్ బీటా డెల్టా లాస్ట్కు గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు p2 సూత్రం. p2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2. ఇప్పుడు మూడేసి మూలాల లబ్ధము ఆల్ఫా బీటా గామా తర్వాత ఆల్ఫా బీటా గామా ఆల్ఫా బీటా డెల్టా నెక్స్ట్ బీటా గామా డెల్టా తర్వాత ఆల్ఫా గామా డెల్టా ఇవి ఈ రకంగా 4 వస్తాయి. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ p3. అంటే మూడేసి మూలాలను లబ్ధంగా తీసుకొని వాటి మొత్తం అనమాట. మూడు మూలాలు ఒకసారి వచ్చింది మళ్ళీ రావద్దు. సో మైనస్ p3 ఈజ్ ఈక్వల్ టు p3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 కాబట్టి మైనస్ p3 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. నెక్స్ట్ 4 మూలాల లబ్ధం అంటే ఆల్ఫా బీటా గామా డెల్టా ఇది ఒకటే పదం వస్తుంది.
ఇది ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ P1 మైనస్ P1 P2 మైనస్ P3 ఇప్పుడు మళ్ళీ P4 విలువ 48. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. మనకు ఇచ్చిన రెండు మూలాల లబ్ధము ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే ఆల్ఫా బీటా ఎంత ఇచ్చాడు? 6. ఆల్ఫా బీటా 6 అయితే మనకు ది 4వ ఈక్వేషన్లో ప్రతిక్షేపిస్తే గామా డెల్టా విలువ కూడా వస్తుంది. సమీకరణం 4 నుండి ఆల్ఫా బీటా అంటే 6 ఇంటూ గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 48. సో దేర్ ఫోర్ గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 48/6. 8. So this is equation number 5. ఇప్పుడు మనము ఈక్వేషన్ నంబర్ 3 తీసుకుంటే ఒకసారి రాసినట్లయితే ఆల్ఫా బీటా గామా ప్లస్ ఆల్ఫా బీటా డెల్టా ప్లస్ బీటా గామా డెల్టా ప్లస్ ఆల్ఫా గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4. ఇది 3వ సమీకరణం. ఇందులో ఆల్ఫా బీటా విలువ గామా డెల్టా విలువను ప్రతిక్షేపించినట్లయితే కొత్త ఈక్వేషన్ వస్తుంది. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 6 గామా ప్లస్ 6 డెల్టా అండ్ ఇక్కడ గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 8. సో 8 బీటా ప్లస్ 8 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని మనం ఇందులో 8 కామన్ తీసినట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఇందులో 6 కామన్ తీస్తే గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4. ఫస్ట్ ఈక్వేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది. ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా కానీ గామా ప్లస్ డెల్టా కానీ తొలగించుకోవాలంటే గామా ప్లస్ డెల్టా తొలగించాలంటే 6 తోటి దీన్ని ఇంటూ చేసి ఇందులోకి వెళ్ళి తీసేస్తే గామా డెల్టా పోతుంది, కేవలం ఆల్ఫా ప్లస్ బీటా మిగులుతుంది. సో 1వ ఈక్వేషన్ను 6 చేత గుణిస్తే 6 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 6 గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ -1 into 6 -6. This is equation number 1 into 6. తీసివేయగా క్యాన్సిల్ అవుతుంది. ఇది 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా 8 ఇట్లా ఆరిపోతే 2 ఈజ్ ఈక్వల్ -2 ప్లస్
గుర్తు మారితే 6 10. సో దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 10/2 5 వస్తుంది. సో ఇది ఈక్వేషన్ నెంబర్. నెక్స్ట్ 6 అనుకోండి, ఇక్కడ 5 ఉంది కదా. తర్వాత ఈ వాల్యూను మనము 1లో ప్రతిక్షేపిస్తే 1 నుండి ఆల్ఫా ప్లస్ బీటా 5, లేదా మళ్ళీ ఒకసారి 1 రాస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఇజ్ ఈక్వల్ టు -1. దీంట్లో ఆల్ఫా ప్లస్ బీటా విలువ 5 ప్లస్ గామా ప్లస్ డెల్టా ఇజ్ ఈక్వల్ టు -1. సో గామా ప్లస్ డెల్టా ఇజ్ ఈక్వల్ టు -1 -5 -6. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 7. ఇప్పుడు a minus b whole square is equal to a plus b whole square minus 4ab. ఇది ఒక సూత్రం. యాక్చువల్గా a square plus b square plus 2ab plus 2ab minus 4ab minus 2ab అది a minus b whole squareకు సమానం. దీని నుంచి మనము ఆల్ఫా మైనస్ బీటా విలువ కనుక్కోవచ్చు. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ సేమ్ అలాగే రాస్తే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఎంత? 5. ఆల్ఫా ప్లస్ బీటా విలువ 5. 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా 6. 2 మూలాల లబ్ధం 6 అనుకున్నాం కదా. 25, 5 5 25 minus 24 is equal to 1. So therefore alpha minus beta whole square is equal to 1. Alpha minus beta is equal to √1. That is also 1. This is equation number 8. ఇప్పుడు 6 8ల నుండి 6th equation alpha plus beta is equal to 5. 8th equation alpha minus beta is equal to 1. కూడగా గుర్తులేం మారో ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 5 1 6. సో దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6/2 కొట్టివేస్తే ఆల్ఫా విలువ 3. సో బీటా విలువ వచ్చేస్తుంది. 6th ప్రతిక్షేపిస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5. 3 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 5. దేర్ ఫోర్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 3 2. సో అదేవిధంగా మళ్ళీ గామా డెల్టాది కూడా కనుక్కోవచ్చు. సేమ్ అదే సూత్రము. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇప్పుడు గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ గామా ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్ సేమ్ ప్రొసీజర్ మైనస్ 4 గామా డెల్టా. గామా ప్లస్ డెల్టా విలువ -6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ గామా డెల్టా విలువ 8.
36 మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు 4. Therefore, gamma minus delta is equal to √4. That means 2. ఇప్పుడు ఇక్కడ ఇది ఈక్వేషన్ నంబర్ మనకు 8 వచ్చినాయి కదా, 9. 7th అండ్ 9th 7, 9 నుండి 7th ఈక్వేషన్ గామా ప్లస్ డెల్టా విలువ వచ్చింది. గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు -6. 9th ఈక్వేషన్ ఇప్పుడే వచ్చింది, గామా మైనస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2. సేమ్ యాడ్ చేస్తే కూడితే గామా విలువ వస్తుంది. టూ గామా ఈజ్ ఈక్వల్ -4 -6 + 2 -4. సో గామా ఈజ్ ఈక్వల్ టు -4/2 కొట్టేసినట్లయితే -2. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటే 7వ ఈక్వేషన్ తీసుకుందాం. 7 నుండి మనకు గామా ప్లస్ డెల్టా అంటే ఈజ్ ఈక్వల్ టు -6. గామా విలువ వచ్చేసి -2 ప్లస్ డెల్టా -6. సో డెల్టా ఈజ్ ఈక్వల్ -6, ఈ -2 యువతలకు వచ్చేస్తే +2 -4. సో సమీకరణ సాధన ఇప్పుడు అన్ని మూలాలు వచ్చినాయి. మూలాలు ఆల్ఫా ఎంత వచ్చింది 3, కామా -4. ఇది సమీకరణ సాధన.